ఓకే. హాయ్, హలో. ఫిజిక్స్ క్లాసెస్కి స్వాగతం. నేను కంటిన్యూ చేస్తున్నాను ఎన్ఆర్ఎం మీద. ఇది క్లాస్ 3. మనం డిస్కస్ చేస్తుంది ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఇంపార్టెన్స్ లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇది ఒక ఆబ్జెక్ట్ స్పియర్ అనుకో, ఇవి రిజిడ్ సపోర్ట్స్. ఇలాంటి దానిలో మనం నార్మల్ రియాక్షన్స్ అంటే దీని మీద యాక్ట్ చేసే ఫోర్సెస్ రాయాలి. ఈ బాడీ మీద యాక్ట్ చేసే ఫోర్సెస్ రాయాలంటే ఫస్ట్ ఈ బాడీని సపరేట్ చేయండి. ఇదిగోలా సపరేట్ చేశారు. ఈ పాయింట్ కాంటాక్ట్లో ఉంది. ఇది సెంటర్. సో సెంటర్కి వెళ్తూ ఈ పాయింట్ దగ్గర ఒక నార్మల్ రియాక్షన్ డ్రా చేయాలి. అలాగే ఇక్కడ సెంటర్కి వెళ్తూ ఆ పాయింట్ దగ్గర ఇంకొక నార్మల్ రియాక్షన్. ఇదేమి జాటల్లా ఫ్రిక్షన్ గురించి చెప్పలేదు, అందుకే నార్మల్ రియాక్షన్స్ మాత్రమే మాట్లాడుతాం. N1 N2 వెయిట్ యాక్ట్ చేస్తుంది కింద WRNG. ఇది ఫ్రీ బాడీ డయాగ్రామ్ స్పియర్. ఇది మన ఫ్రీ బాడీ డయాగ్రామ్ స్పియర్. ఇంకా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చేయాలంటే చూద్దాం. రైట్. ఇది ఒక స్పియర్, దీని మీద ఒక ప్లాంక్. ఇప్పుడు రాడ్ ఏబి అన్నాడు. ఇది ఏబి అనేది రాడ్, ప్లాన్ కాదు, రాడ్ అంట. రాడ్ ఇది స్పియర్ ఆఫ్ ఇది. దీని వెయిట్ W1. ఇది వెయిట్ W1. ఇది స్పియర్. దీని వెయిట్ W2. స్పియర్ అండ్ రాడ్ ది ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీయమన్నాడు. FBD ఆఫ్ స్పియర్ అండ్ రాడ్. స్పియర్ తీసుకుంటే ఇదిగో స్పియర్. ఇది హారిజాంటల్ గ్రౌండ్తో, వర్టికల్ వాల్తో, రాడ్తో మూడిట్లో కాంటాక్ట్లో ఉంది. దాని యొక్క వెయిట్ సెంటర్ నుంచి చూపిస్తున్నాడు డౌన్వర్డ్స్. వెయిట్ W2. వేరే చెప్పింది అయినా ఇక్కడ వర్టికల్ సర్ఫేస్తో కాంటాక్ట్లో ఉంది. సో ఆ పాయింట్ నుంచి సెంటర్ వైపు వెళ్తున్నట్టుగా మనం ఒక నార్మల్ రియాక్షన్ చూపించాలి. N1 ఇలా గ్రౌండ్తో ఇది కాంటాక్ట్లో ఉంది. ఈ పాయింట్ దగ్గర సెంటర్కి వెళ్తున్నట్టుగా ఇంకొక నార్మల్ రియాక్షన్ చూపించాలి. N2 ఇక్కడ రాడ్తో కాంటాక్ట్లో ఉంది. ఈ పాయింట్ దగ్గర ఇటు నుంచి ఒకటి చూపించాలి. అంటే ఇది N3. సో N1 ఈ వర్టికల్ వాల్తో, హారిజాంటల్ గ్రౌండ్తో N2, రాడ్తో N3. దాని వెయిట్. ఇది ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ స్పియర్. అలాగే రాడ్ కాబట్టి రాడ్ కూడా రాదు. స్పియర్ రాడ్ చూస్తున్నాం అనుకో, రాడ్ ఇక్కడ గ్రౌండ్తో కాంటాక్ట్లో ఉంది. ఇక్కడ స్పియర్తో కాంటాక్ట్లో ఉంది. దీని వెయిట్ దాని సెంటర్ నుంచి యాక్ట్ చేస్తుంది. ఇది W1. ఇక్కడ ఇది గ్రౌండ్తో కాంటాక్ట్లో ఉంది కాబట్టి
N1 పాయింట్, ఇది ఆర్జన్ సర్ఫేస్, ఆ పాయింట్ దగ్గర సర్ఫేస్కి నార్మల్గా డ్రా చేస్తాము. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ మనం స్పియర్కి లోపల టువర్డ్స్ సెంటర్ చూపించాము, దీనికి పర్పెండిక్యులర్గా ఉంటుంది, రెండు ఒకే లైన్లో ఉంటాయి. సో ఇది ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ రాడ్, FBD ఆఫ్ రాడ్, FBD ఆఫ్ రాడ్. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఇవన్నీ ఎందుకు అవసరం అంటే, ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనం కొన్ని సైమల్టేనియస్ ఈక్వేషన్స్ రాయాలి. ఫిజిక్స్లో క్వశ్చన్ చదువుకొని బాగా అర్థం చేసుకొని, ఇచ్చిన క్వశ్చన్ ఏ టాపిక్, దాని యొక్క పర్టికులర్ కాన్సెప్ట్ ఏంటి, దానికి రిలవెంట్ ఈక్వేషన్స్ ఏమి రాయగలుగుతున్నామో మనం అర్థం చేసుకొని రాస్తే సరిపోతుంది. అవి సాల్వ్ చేయడం ఇక మ్యాథమెటిక్స్. సో ఫిజిక్స్ అంతవరకే ఉంటుంది, టాపిక్ ఐడెంటిఫై చేయడం, అర్థం చేసుకొని దానికి తగ్గ రిలేటెడ్ ఈక్వేషన్స్ రాయటం కాన్సెప్ట్ పరంగా. సో ఇది ఒక ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఇది ఒక వర్టికల్ వాల్, ఇది హింజ్ నుంచి ఒక రాడ్ తీసుకున్నాడు, ఇది రాడ్. ఈ రాడ్కి మళ్ళీ ఒక థ్రెడ్ కనెక్ట్ చేసి, ఇది ఈక్విలిబ్రేషన్. రాడ్ OA, ఇది O, ఇది A. అయితే ఆయన అడుగుతుంది ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ రాడ్, రాడ్ యొక్క FBD కావాలి. ఇప్పుడు ఇక్కడైతే మన డైరెక్ట్గా రాయొచ్చు, స్ట్రింగ్ కావచ్చు, టెన్షన్ ఈ డైరెక్షన్ చూపించవచ్చు, రాడ్కి వెయిట్ ఉంటే వర్టికల్ డౌన్వర్డ్స్ చూపించవచ్చు. సో నేను రాడ్ని విడదీసి రాస్తాను, ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ రాడ్, ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ రాడ్. సో రాడ్ ఈ ఎండ్ స్ట్రింగ్ కనెక్ట్ అయింది కాబట్టి టెన్షన్ ఈజ్ షోన్ అవే ఫ్రమ్ ద ఆబ్జెక్ట్. దీని వరకు ఇది అయిపోయింది. దీనికి వెయిట్ ఉంటుంది కాబట్టి దాని యొక్క వెయిట్ W. ఇక హింజ్ దగ్గర, ఇది హింజ్తో కాంటాక్ట్లో ఉంది, కాంటాక్ట్ ఫోర్సు డైరెక్షన్ మనకి ఎక్కడ లేదు, లేనప్పుడు తెలిస్తే రాస్తాం, తెలియనప్పుడు అది దాన్ని రిజాల్వ్ చేస్తే టూ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్, పాసిబుల్ డైరెక్షన్స్లో, ఆ డైరెక్షన్లో ఫోర్సెస్ అంటే కాంపోనెంట్స్ రాసి అప్పుడు మనం కాంటాక్ట్ ఫోర్స్ కనుక్కోవచ్చు. సో కాంటాక్ట్ ఫోర్స్ కాంపోనెంట్ బట్టి ఇది డైరెక్షన్, వర్టికల్ డైరెక్షన్, ఇది కాంటాక్ట్ ఫోర్స్ FV అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అలాగే హారిజాంటల్ డైరెక్షన్లో FH. సో మన కాంటాక్ట్ ఫోర్స్ రావాలి అంటే స్క్వేర్ ఆఫ్ FH² ప్లస్ FV². అంటే ఏదైనా అన్నోన్ ఫోర్స్ అంటే ఈ కేసు డైరెక్షన్ అన్నోన్, ఆ డైరెక్షన్ మనకు తెలియనప్పుడు అది కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఈ అన్నోన్ ఫోర్స్ వల్ల మనం ఏ డైరెక్షన్లో అయితే రెండు మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ రిజాల్వ్ చేయగలుగుతామో వాటిని రాస్తే సరిపోతుంది. వాటిని కనుక్కుంటే మనకి సిగ్మా FX, సిగ్మా FY ఈ టెన్షన్ ఈ కనుక్కొని మనం చేస్తే FI FH వస్తే రెండు అన్నోన్స్, రెండు ఈక్వేషన్స్ వస్తాయి. ఇలా స్క్వేర్ చేసి యాడ్ చేస్తే నీకు కాంట్రాక్ట్ ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ వచ్చింది. డైరెక్షన్ ఏమవుతుంది, వర్టికల్ డైరెక్షన్. ఇది ఈ యాంగిల్ తీటా పెట్టుకుంటే ఆపోజిట్ సైడ్ FH/FE రాయొచ్చు, లేదా ఈ యాంగిల్ తీటా పెట్టుకుంటే FY/FH రాసుకున్నా నీకు డైరెక్షన్ వచ్చేస్తుంది. సో డైరెక్షన్ కనుక్కోవటం FH/FE వల్ల కనుక్కోవచ్చు, మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవచ్చు. ఇదొకటి. మూడవది, ఇది కొంచెం జాగ్రత్త చేసుకోవాలి ఈ క్వశ్చన్. ఇది ఒక స్పియర్ షెల్, ఇది షెల్ లోపల రాడ్ ఉంది, ఇది రాడ్. ఆయన చెప్తున్నాడు రాడ్ AB ఈజ్ ప్లేస్ ఇన్సైడ్ ఏ రఫ్ స్పెరికల్ షెల్. ఇది రఫ్ స్పెరికల్ షెల్ అంటే ఫ్రిక్షన్ ఉంటుంది. రఫ్ స్పెరికల్ షెల్
రఫ్ స్పెరికల్ షెల్ మనం కనుక్కుంటే ఇది ఇచ్చాడు కాబట్టి రాడ్ ఏబి అన్నాడు. ఇది ఏ, ఇది బి. ఇప్పుడు ఈయన అడుగుతుంది ఏంటంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ రాడ్ ఏబి ఎఫ్బిడి. సో రాడ్ తీసుకుంటే ఎఫ్బిడి ఆఫ్ రాడ్ని ఇలా బయటికి తీశాను, ఇది పొజిషను. ఇప్పుడు మనం ఫ్రిక్షన్ ఫోర్స్ డైరెక్షన్ కనుక్కోవాలనుకుంటే ఇది ఏ డైరెక్షన్ స్లైడ్ అవుతుందో మనం ఇమాజిన్ చేసుకోవాలి, అంటే ఇమాజినేషన్ పవర్ ఉండాలి. సో ఇది ఈ డైరెక్షన్ స్లైడ్ అవుతుంది, ఇట్లా ఇట్లా ఇదేది ఇలా పైకి వెళ్తుంది, ఇది ఇలా కిందకు వచ్చింది, ఇది ఇలా పైకి వెళ్తుంది ఈ ఎడ్జెస్. సో ఇక్కడ ఇది ఎలాగ స్పెరికల్ షెల్ స్టేషనరీ కాబట్టి రాడ్ యొక్క వెలాసిటీ డైరెక్షన్లో ఉంటే దానికి ఇది రెండు వెలాసిటీ రాడ్ విత్ రెస్పెక్ట్ టు స్పెరికల్ షెల్, అంటే రెల్టివ్ వెలాసిటీ ఆపోజిట్ డైరెక్షన్, అంటే ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఇది ఫ్రిక్షనల్ ఫోర్స్ F1, అది FB. సో ఇది పైకి వెళ్తుంది కాబట్టి దీనికి ఆపోజిట్ డైరెక్షన్. ఇది ఫ్రిక్షనల్ ఫోర్స్ FA. అర్థమవుతుందా? సో ఫస్ట్ మనం ఇమాజిన్ చేయాలి, ఇది ఇమాజినేషన్, మనం ఊహించాలి. రాడ్ ఈ డైరెక్షన్లో స్లైడ్ అవుతుంది కాబట్టి రెల్టివ్ వెలాసిటీ ఇది, ఎందుకంటే ఇది స్టేషనరీగా ఉంటుంది. సో మనం ఆ రెల్టివ్ వెలాసిటీకి ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిక్షన్ ఫోర్స్ చూపించాలి, ఇటు పైకి చూపించాలి టాంజెన్షియల్గా. దీన్ని ఇది ఇలా పైకి వెళ్తుంది కాబట్టి ఈ డైరెక్షన్లో ఫ్రిక్షన్ ఫోర్స్ చూపించాలి. మరి నార్మల్ రియాక్షన్స్ ఇది సెంటర్, ఇది నార్మల్ రియాక్షన్, ఇది పాయింట్ దీంతో కాంటాక్ట్లో ఉంటుంది ఎవరి స్పెరికల్ సర్ఫేస్తో. సో ఆ సెంటర్ అంతా ఇక్కడ ఒక ట్యాంజెంట్ డ్రా చేసి దానికి పర్పెండిక్యులర్, అంటే ఈ సర్ఫేస్కి పర్పెండిక్యులర్, ఎందుకంటే ఇది పాయింట్ మాత్రమే కాంటాక్ట్లో ఉంటుంది. ఇది సెంటర్, అంటే ఈ డైరెక్షన్లో మనం ఇది సి అనుకుంటే సెంటర్, ఇటువైపు N1, ఇక్కడ నార్మల్ రియాక్షన్, ఇటువైపు N1. అలాగే దీనికి ఇటువైపు ఇది N2. సో ఇటువైపు యాక్ట్ చేస్తుంది, ఇటువైపు యాక్ట్ చేస్తుంది. ఇది N1, ఇది N2. రాడ్ వెయిట్ ఉండదు, వెయిట్ వర్టికల్ డౌన్వర్డ్స్ W. ఫ్రిక్షన్ ఫోర్స్ టాంజెన్షియల్గా రెల్టివ్ వెలాసిటీ ఆపోజిట్ డైరెక్షన్, నార్మల్ రియాక్షన్ టువర్డ్స్ సెంటర్, ఇది పాయింట్ కాంటాక్ట్ ఉండదు కాబట్టి ఈ సర్ఫేస్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో చూపించాలి, అంటే టువర్డ్స్ సి, అంటే రేడియల్ డైరెక్షన్, ఇది రేడియల్ డైరెక్షన్, ఇది రేడియల్ డైరెక్షన్. ఓకే, సో ఈ 3 ప్రాబ్లమ్స్ ఇవాళ చేశాను. మిగతా నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను. రైట్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ కూడా నొక్కండి.